ఖచ్చితంగా ఇది బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు త్రివిక్రమ్ గారు కలేజా తర్వాత కామెడీ టైమింగ్, కలేజాలో ఏ విధంగా అయితే కామెడీ టైమింగ్ ఉందో అంతకంటే మించి గుంటూరు కారంలో కామెడీ టైమింగ్ అనేది ఉంది. ఇప్పుడు బేసిక్గా సినిమా ఏంటంటే ఇప్పుడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఫస్ట్ హాఫ్లో ఎస్ఎస్ తమన్ గురించి కొద్దిగా నెగిటివ్ టాక్ ఉంది, కానీ మ్యూజిక్ ఇచ్చాడా లేదా సరితా అని. కానీ ఫస్ట్ హాఫ్లో బీజిఎం అయితే అదుర్సు, సిచ్యువేషన్కి తగ్గట్టుగా సాంగ్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ ఏం బోర్ కొట్టలేదు. తమన్ గురించి కొద్దిగా నెగిటివ్ ఉంది కాబట్టి చెప్తానా, సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు కడుపు మంట ఉండేవాళ్ళు జలస్గా చెప్తా ఉంటారు. సో అందులో ఇది గుంటూరు కారం కాబట్టి మేబీ ఇంకా కడుపు మంట ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళని మనం పట్టించుకోకుండా ఇది ఒక ప్లెజెంట్ మైండ్తో వచ్చి సినిమా చూడాలన్నమాట. అంటే ఎక్స్పెక్టేషన్స్ అనేది సినిమా అంటే ఇది అని ఫిక్స్ కాకుండా వచ్చి సినిమా చూసే కనుక అర్థమవుతుంది. కారం నెంబర్ 1 మాది బుర్రిపాలెం, గుంటూరు జిల్లా తెనాలి పక్కన. సినిమా బాగా సూపర్ హిట్. సిరీల బాగా డ్యాన్స్ బాగా వేశారు. అన్ని కామెడీ కానీ ఫైట్లు కానీ బాగా సూపర్. వాళ్ళిద్దరు పేరు ఎలా అనిపించింది? హీరో హీరోయిన్ ఇంకా మహేష్ బాబు ఇద్దరు బాగానే ఉన్నారు. ఫైటింగ్ సీన్స్ ఎలా ఉన్నాయి? ఫైటింగ్ కూడా బాగుండే, ఫైటింగ్ బాగా జరిగింది. అన్నీ మాకు నచ్చినాయి. సినిమాలో పాటలు ఎలా అనిపించింది? పాటలు కూడా సూపర్ హిట్ అమ్మా, ఏది తీసేయడానికి లేదు. బాగా నచ్చిన పాట సినిమా నుంచి? నాకు పాట చెప్పలేను, నాకు పాట చెప్పలేను నేను. స్టోరీలో ఎమోషన్ క్యారీ చేయడం కానీ, మహేష్ బాబు గారి యాక్టింగ్, డ్యాన్స్, శ్రీలీల గారి డ్యాన్స్ కానీ, ఇంకా తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మార్క్ కనబడలేదు సినిమాలో అని చాలా మంది చెప్తారు. లేదండి, అంటే అన్ని సినిమాలు ఒకటేలాగా మారుకుంటే ఇంకా తేడా ఉంటుంది. పాత సినిమాకి ఈ సినిమాకి తేడా ఉంటుంది అండి. ఇది వరకు చాలా మంది అజ్ఞాతవాసి అని ట్రోల్ చేస్తున్నారు. కాకపోతే అజ్ఞాతవాసి అది నెంబర్ 1 సినిమా. కాకపోతే దానికంటే ఇది బాగా డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ బాగుంది సినిమా. స్టోరీ లైన్ లో నడుస్తూ ఉంటుంది, పాత సినిమాలు కంపేర్ చేసుకుంటారు. లేదా అంటే ఇంకా అన్ని సినిమాలు ఇంకా స్టోరీలు అంటే ఇంకా త్రివిక్రమ్ మార్క్ అంతే ఉందండి. త్రివిక్రమ్ మార్క్ బాగుంది. పెట్టే పైసలు 450 రూపాయలు ఇన్ని మార్నింగ్ వచ్చి మేము ఆయన కోసం వెయిట్ చేసి మూవీ చూస్తే మూవీలో పోయి గమ్మున పోయి అనుకున్నానండి. నిజం చెప్తా ఉన్నా, ఇంత స్టోరీ ఏమంటే దరిద్రంగా ఉంటుంది అన్న స్టోరీ మాత్రం. స్లోగా రొటీన్గా వెళ్తూ ఉంటుంది. ఎందుకు రాబోయే తీసిండు అనిపించింది నాకైతే. సినిమాలో 4 ఫైట్లు ఉంటే 4 సాంగ్లు ఉంటే అది కాదబ్బా. జనాలు ఏం అట్రాక్ట్ అవుతున్నారు, జనాలకి కావాల్సింది ఏంటి అది ఉండాలి మూవీలో. స్టోరీ వచ్చేది అది దాన్ని మించి ఉండాలి. కానీ మూవీలో ఏం లేదు అబ్బా. లాస్ట్లో క్లైమాక్స్లో 10 నిమిషాలు ఉంటుంది అన్న సీన్ మాత్రం, అది మాత్రం బ్రిలియంట్. అసలు ఎవరు తీసలేరు. చూడడానికి ఇట్లా 10 నిమిషాలు ఉంటుంది కానీ మస్తు అనిపిస్తుంది అని నిజం చెప్పాలంటే. అండ్ అదర్వైజ్ మూవీలో కూడా సాంగ్స్ గిట్టంగా కుర్చీని మడత పెట్టే సాంగ్స్ తప్ప వేరే సాంగ్సే లేదు నిజం చెప్పాలంటే. అండ్ తమన్ బీజం ఒకటే బాగుంది కాదంటలే, కానీ ఎక్కడెక్కడో కొంచెమే తగ్గింది. కనపడలే అన్న, కారం లేదు మూవీలో. నిజంగానే కారం లేదు. ఎందుకు చూసినాం రా అయ్యా అనిపించింది. అండ్ శ్రీలీల డ్యాన్స్ మాత్రం బాగుంది అని చెప్తా ఉన్నా. నిజం చెప్తున్నా, 100%కి 200% న్యాయం చేసిండేమంటే డ్యాన్స్ అన్న. డ్యాన్స్ అయితే ప్రాణం పెట్టించిన, బ్లడ్ పెట్టేసిండు డైరెక్టర్కి మాత్రం. ఆ డ్యాన్స్ చూస్తే మాత్రం నిజంగానే బాగుంది. డ్యాన్స్ మాత్రం బాగుంది. చేయలే, నిజంగా చేయలే. అసలు మహేష్ బాబుకి తమన్ చేయలేడు అన్న, ఎప్పుడు చేయలే. అన్ని మూవీలో జస్ట్ హిట్ అయింది అంతే. ఈ మూవీలో మాత్రం కాలే అన్న. ఈ తమన్ కాకుండా ఎవరైతే బాగుంది? డిఎస్పీ అంటే డిఎస్పీ నిజంగా. ఎందుకంటే డిఎస్పీ మహేష్ బాబుకి ప్రతి ఒక్క మూవీ బ్లాక్ బస్టర్ ఇచ్చిండు అన్న. మీరు సర్లేరు నీకు ఎవరు మూవీ చూడండి ఎట్లా ఉంటుంది. దీని అమ్మ పంబర్రే కొట్టిండు డిఎస్పీ, కానీ ఈ మూవీలో అనిపించలేదు నిజం చెప్పాలంటే. ఓకే, అయితే పూజ హెగ్డే వెళ్ళిపోయి మంచిదే అయింది. పూజ హెడ్డేక్ మంచిది అయింది, కరెక్టే, నేను ఒప్పుకుంటా. కాకపోతే పూజ హెడ్డేక్ బాగుండేదని నా ఫీల్. ఎందుకంటే త్రివిక్రమ్ గారు అరవింద సమేత మూవీ తీసేటప్పుడు పూజ హెడ్డేక్ ఉంది, బ్లాక్ బస్టర్. అరవింద సమేతగా మన త్రివిక్రమ్ గారు అలా వైకుంఠం మూవీ తీసిండు, అది అల్లు అర్జున్ తోటి బ్లాక్ బస్టర్. కానీ త్రివిక్రమ్ గారు ఇదే మూవీని అమ్మాయితో తీసుంటే బాగుండేది. ఎందుకంటే అమ్మాయి లేనందుకే సినిమా ఫ్లాప్ అయిందని నేను అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే. అది నా ఫీలింగ్. సో పూజ హెగ్డే ప్లేస్లో శ్రీలీల తీసుకున్నారు. అవును, జస్టిఫై చేశారు అంటే శ్రీలీల మాత్రం జస్టిఫై చేసిందని నేను అంటాను. నిజంగా డ్యాన్స్ మటుకు అసలు యాక్టింగ్ కూడా బాగానే ఉంది నిజం, నేను ఒప్పుకుంటా. డ్యాన్స్ యాక్టింగ్ మాత్రం అవుతాను మా నటి కంటే మించిపోయింది అన్న. మీరు ట్రెండ్ అవుతుంది అంటే ఆమెనే, ఇంకా శ్రీలీలనే ట్రెండ్ అవుతుంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు గుర్తింపు ఉన్న హీరోయిన్ అంటే తనే అన్న, నేను ఒప్పుకుంటా. ఆమె కోసం బాగాలేదు, నిజంగానే బాగాలేదు, దరిద్రంగా ఉంది. అంటే మేము పెట్టే పైసలకి స్టార్టింగ్ వ్యాక్సిన్ కాలేదు. దీని బదులు ఇంకా హనుమాన్ చూసిండే బాగుంది, 2-3 సార్లు హనుమాన్ చూసిండే బాగుండేది. సో దానికి దీనికి పోటీ పెడితే 100% హనుమాన్ మూవీ చూడనా, నేను నిజం చెప్తా ఉన్నా. దానికి మూవీకి ఏమంటారు 500కి 5,000 పెట్టినా బెటర్, మేము సాటిస్ఫాక్షన్. కానీ ఈ మూవీకి 100 రూపాయలు పెట్టినా వేస్ట్.
దళిద్రంగా అదే 100 రూపాయలు పెట్టిన వేస్ట్ అంటున్నాయి, ఇక 400 అన్నుడు ఏంది అన్న కదా. నేనైతే సాటిస్ఫాక్షన్ కాలేదు, నేను హట్టాడు అన్న, నేను నిజంగానే హట్టాడు. మహేష్ బాబు ఫ్యాన్గా చెప్తున్నా, నేను హట్ అయిపోయినాను అన్న.